అమ్మవారి దర్శనం అయితే విజయవంతంగా కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి మళ్ళీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది అన్న టెంపుల్? 15 కిలోమీటర్స్ అయితే ఇక్కడ నుంచి ఉంటుంది. ప్లస్ టెంపుల్ దగ్గర నుంచి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ వరకు అయితే 150 రూపీస్ అయితే తీసుకున్నారు. వచ్చేసినామా? ఇదేనా? రామ్ కదా దిగమ్మా. ఇదే మంగళగిరి నరసింహ కొట్ట. ఇది లెఫ్ట్ సైడ్. అది పైన కింద 2 ఉన్నాయి. సూపర్ గైస్. మనం ఆటో దిగాక మనకి టెంపుల్ పక్కన ఈ దారి ఉంది కదా, ఈ దారితో మనం నడుచుకుంటూ వెళ్ళాలంట. నడుచుకుంటూ వెళ్తే స్టెప్స్ అయితే వస్తాయంట. సో ఈ స్టెప్స్ అయితే కనిపిస్తున్నాయి కదా గైస్, ఈ స్టెప్స్ పట్టుకొని మనం స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతే గుట్ట పైకి చేరుకుంటాం. సో చెప్పులు అక్కడ ఎక్కేసి మనం అయితే వెళ్దాం. మనం మెట్ల వరకు అయితే వచ్చేసాం. కింద చూసినట్టయితే ప్రతి ఒక్క స్టెప్ పైన పేర్లు రాస్తున్నాయి. అవేంటి అని తెలుసుకుంటే మాత్రం ఇది గుడి మాత్రం మనకి శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి టెంపుల్ అనమాట. సో అప్పుడు ఈ రాయిని ఎవరైతే డొనేట్ చేశారో, ఎవరెవరు డొనేట్ చేశారో వారి పేర్లు అయితే దీనిపైన చెక్కబడి ఉన్నాయి. అదైతే చెప్తున్నారు వీళ్ళు. ఇవేంటి అన్న రాసి ఉన్నాయి? ఏం పేర్లు? ఓ మై గాడ్. మదన్న టేక్ మై బ్యాగ్. శ్రీకృష్ణుడు, శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి టెంపుల్ ఇది. ఎక్సర్సైజెస్ చేయాలి రోజు ఎక్కాలి. దేవుడా, ఓ దేవుడా, ఇన్ని మెట్లు గాయస్. ఇదంతా షర్ట్ తడిచిపోయింది నాది. ఈ మెట్లు ఒకటేసారి హైట్ ఉన్నాయి కదన్నా, సో అందుకే కాళ్ళు నొప్పి లేస్తుంది. కాళ్ళు లేవట్లేదు. ఓ గాడ్, స్వామిని దర్శించుకోవాలి. ఎనర్జీ, టోటల్ ఎనర్జీ లాస్ట్ ఫ్రెండ్.
గొర్రె అమ్మ గొర్రె ఈజ్ డెడ్ బట్ ఈజ్ డెడ్ అమ్మా అమ్మా బామ్మో ఇంత పెద్ద లైన్ శ్రీ మంగళగిరి లక్ష్మీనారాయణ స్వామి దర్శనం అయితే కంప్లీట్ అవుతుంది. అలాగే ఇప్పుడు కింద ఒక టెంపుల్ ఉంది, అది మీకు చూపిస్తా. అక్కడికి ఇప్పుడు వెళ్ళాలి మనం. చూడండి కనిపిస్తుంది కదా, ఆ టెంపుల్కి వెళ్ళాలి. సో ఈ మెట్లన్నీ అయితే దిగాలి. మెట్ల వెహికల్తో వస్తేనైతే వెహికల్తో వస్తే అయితే మనకి ఇదిగోండి ఈ విధంగా రోడ్ అయితే ఉంది. సో నెక్స్ట్ ఎప్పుడైనా వచ్చినప్పుడు వెహికల్తోనైతే రావచ్చు. అటు మంగళగిరిలో అయితే మనకి 2 టెంపుల్స్ ఉన్నాయి. సో ఇంతకుముందు వెళ్ళిన గుట్ట పైన, ఇది గుట్ట కింద. సో గుట్ట కింద ఉండే టెంపుల్కి గాలిగోపురం, పెద్ద గాలిగోపురం యొక్క డిజైనర్. పేరైతే ఏం లేదు. లక్ష్మీ నరసింహస్వామి. మంగళగిరిలో అయితే మనకి ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది. 2 కూడా చాలా బాగున్నాయి. ఇటు సైడ్ వచ్చినప్పుడు, విజయవాడకు వచ్చినప్పుడు ఖచ్చితంగా దర్శనం అయితే చేసుకోండి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు అయితే ఇక్కడ ఉన్నారు. సో ఈ టెంపుల్కి అయితే మనకి, ఈ టెంపుల్ శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి టెంపుల్ అంటారు ఇది. భక్తులు అయితే అదే చెప్తున్నారు. సో గాలిగోపురం 3 వైపులా గాలిగోపురాలు, ఒక పెద్ద గాలిగోపురం, దాని లోపల అయితే చాలా అంటే చాలా బాగుంది టెంపుల్. మీరు విజయవాడ వచ్చినప్పుడైతే తప్పకుండా అంటే తప్పకుండా విజిట్ చేయండి. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి, అక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి మనం. ఇక్కడ నుంచి పదంట, ఇక్కడ నుంచి పదంట. క్యాబ్ చూడవు, క్యాబే బుక్ చేయి మరి. క్యాబ్ కూడా అంటే ఒక గైస్ మనకి మంగళగిరి దేవస్థానంలో దర్శనం అయిపోయాక, లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అయిపోయాక, ఇక్కడ నుంచి కొంచెం టెంపుల్ నుంచి కొంచెం ముందుకు వస్తే మనకి బస్ స్టాండ్ అనే ఏరియా ఉంటుంది. సో అక్కడ నుంచి అయితే మనకి ఇప్పుడు నెక్స్ట్ ఉండవల్లి కేవ్స్కి అయితే వెళ్తున్నాం. సో అక్కడికి వెళ్ళే ఆటోస్ కానీ ఉంటాయి. సో మనకి క్యాబ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. కాకపోతే క్యాబ్ వాళ్ళు రైడ్ అనేది యాక్సెప్ట్ చేస్తున్నారు, కానీ మూమెంట్ అయితే ఏమి ఇవ్వట్లేదు. సో ఆటోకి అయితే 150 రూపీస్ తీసుకొని అక్కడ దించుతాడంట. గైస్ ఇదే మన ఉండవల్లి కేవ్స్, గుహలు. ఉండవల్లి గుహలు అయితే ఇవే. సో లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్ళిపోతాం. గైస్ ఉండవల్లి కేవ్స్, ఉండవల్లి గుహలు అయితే మొత్తం 4 ఫ్లోర్స్ గైస్. దీని లోపల అంటే ఈ గుహలు అయితే 6-7 శతాబ్దంలో అయితే నిర్మించబడ్డాయి. సో అంటే 16వ శతాబ్దము నాకు చెందినవి. సో ఈ గుహలు అయితే మనకి చాళుక్యుల కాలం నాటి అయితే అనేసి మనకి పురావస్తు శాఖ వాళ్ళు అయితే చెప్పారు. సో అంటే దీని లోపల ఉన్న విగ్రహాల ఆధారం బట్టి 4 ఫ్లోర్స్ గైస్. అంటే ఇప్పుడు మనం ప్రస్తుతం ఉంది మొదటి ఫ్లోర్లో, మొదటి అంతస్తులో ఉన్నాం. దీని లోపల అయితే మనకి త్రిమూర్తుల విగ్రహాలు చెక్కి కనిపిస్తున్నాయి గైస్. ఇవన్నీ త్రిమూర్తుల విగ్రహాలు చూపిస్తూ ఉంటాను మీకు.
ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము. సో ఈ రెండవ అంతస్తులో అయితే మనకి ఇది విష్ణుమూర్తి అయితే ఐడియా ఉన్నాడు కదా, విష్ణుమూర్తి అనంతశయన విష్ణుమూర్తి అయితే దీనిలో టెంపుల్ ఉంది అన్నమాట. సో పూజారి వాళ్ళు పూజలు అయితే చేయట్లేదు కానీ టెంపుల్ అయితే ఉంది ఇక్కడ. అనంతశయన విష్ణుమూర్తి నా పాము పైన పడుకొని దీపం పెట్టుకోవడానికి అనుకుంటా. అయితే ఇంకా అప్పట్లో దీపం పెట్టేది ఆల్ ఎలిఫెంట్. గైస్ ఇంతకుముందు విష్ణుమూర్తి అని చెప్పాను కదా టెంపుల్ అని, ఇది ఒక ఫ్లోర్ మొత్తం టెంపులే ఉంటుంది. సో దాని లోపల ఈ విగ్రహం అనేది ఉంది. సో చాలా అంటే చాలా బాగుంది ఈ విగ్రహం, చాలా అంటే చాలా బాగుంది. 5 పడగ హనుమంతుడు. ఇంతసేపు చూసాం కదా, ఇదైతే మనకి చాళుక్యుల కాలం నాటిదంట. సో ఇక్కడ వాచ్మెన్ ఉంటే వాచ్మెన్ అడిగాను, అతనైతే అదే చెప్పాడు. బోర్డు అయితే ఏది లేదు అన్న. ఏదన్నా అది ఉందా? నీకేమైనా తెలుసా దీని స్టోరీ? నీకు కూడా తెలుసా? ఇట్లా డిఆర్ ఏంటి ఇదేంటి, ఇది లోపల ఏమున్నా కోళ్ళయా? ఓ ఇద్దరు లవర్స్ మరి. అటొకరు ఇటొకరు. అయ్యో దీన్ని మెత్తగా ఏనుగు ఒక సింహం ఆడుకుంటుంది, ఒక సింహం ఒక ఏనుగుతో ఆడుకుంటుంది. ఇంకానైతే ఏం లేవు, పగిలిపోయిన కాళ్ళు ఉన్నాయి. సో గైస్ ఇవి మన ఉండవల్లి గుహలు అయితే ఇవి. మొదలుగా మొత్తం అయితే అన్ని గుహలు ఇవే. ఇంకా కొంచెం ఉంది కానీ అది జస్ట్ అటు పార్క్ టైప్ ఇదే విధంగా ఉంటుందంట. సో గైస్ ఇక్కడ నుంచి నెక్స్ట్ ఏంటి అంటే మనకి భవానీ ఐలాండ్ అయితే ఉంది. సో భవానీ ఐలాండ్కి అయితే వెళ్ళాలి. ఎక్కడ అంటే మనం ఘాట్ దగ్గర ఇంతకు మార్నింగ్ స్నానం చేసాము కదా దర్శనంకి వెళ్ళే ముందు, దాని పక్కనే భవానీ ఐలాండ్ ఉంది. సో ఇక్కడ నుంచి మనకి వెళ్ళడానికి అయితే డైరెక్ట్ ఆటోస్ అట్లాంటివి ఏమి ఉండవు. సో క్యాబ్స్కి ట్రై చేస్తే క్యాబ్స్ కూడా ఏం లేవు. సో ర్యాపిడోలోనైతే మనకి ఆటోనైతే ఉంది, షేర్ ఆటో. సో 90 రూపీస్ అయితే ఇక్కడ నుంచి తీసుకొని భవానీ ఐలాండ్ ముందు దించుతాడంట. భవానీ ఐలాండ్కి అయితే వచ్చేసాం. ఇక్కడ టికెట్ తీసుకోవాలి. గైస్ ఆటో అతను అయితే ఇక్కడ దించాడు. సో ఇదే భవానీ ఐలాండ్కి ఎంట్రన్స్ అనమాట. సో మెయిన్ డోర్. సో గైస్ మనం టికెట్ తీసుకొని లోపలికి ఎంట్రీ అయ్యాక మనకి ఇక్కడ ఒక బోర్డు కనిపిస్తుంది, వే టు బోటింగ్ కౌంటర్ అనేసి. సో ఈ బోర్డు ఇక్కడ నుంచి మనకి కనిపించేదే అది బుకింగ్ కౌంటర్ అనమాట. సో ఇక్కడ నుంచి మనం వెళ్ళాల్సింది అక్కడ గ్రీనరీ కనిపిస్తుంది కదా, అది ఐలాండ్ అనమాట. సో ఒక బోట్ వస్తుంది, చూపిస్తా, దాన్ని చూపిస్తూ ఉంటాను. సో ఈ బోట్ వెనకాల ఉంది కదా, అది ఐలాండ్. సో అక్కడికి మనం వెళ్ళి బుకింగ్ కౌంటర్లో అయితే టికెట్ తీసుకొని అక్కడికి వెళ్ళాలి. సో కౌంటర్ దగ్గరికి అయితే వచ్చాను గాయస్. ఇక్కడ వచ్చేసి మనకి లగ్జరీ బోట్ అయితే మనకి పెద్దవాళ్ళకి 150, చిల్డ్రన్కి అయితే 120 రూపీస్, నార్మల్ అయితే 100 రూపీస్, చిన్నవాళ్ళకి 70 రూపీస్ అయితే టికెట్ తీసుకుంటున్నాడు. సో గైస్ నో మాస్క్ నో ఎంట్రీ అనేసి అయితే స్పెషల్గా బోర్డు అయితే పెట్టారు అక్కడ. సో మాస్క్ అయితే పెట్టుకోండి ఖచ్చితంగా. సో టికెట్ అయితే తీసుకుంటాం. టికెట్ అయితే తీసుకున్నాను గైస్, ఇదైతే టికెట్. సో పర్ హెడ్ 100 రూపీస్ అయితే తీసుకున్నారు అప్ అండ్ అదే
వెల్కమ్ బోర్డ్ అయితే గ్రీనరీతో తిరిగిపోయింది. భవానీ ఐలాండ్స్ అరౌండ్ ఒక బోట్లో అయితే అరౌండ్ ఒక 3 to 4 minutes అయితే ట్రావెల్ చేసాము అటు నుంచి ఐలాండ్కి. సో దీని లోపల రిసార్ట్ కూడా ఉంది గైస్, అంటే రిసార్ట్స్ కూడా ఉన్నాయి. సో మనం 1 day 2 day స్టే చేయాలి అనుకున్న వాళ్ళు చేయొచ్చు దీని లోపల. కాకపోతే ఇక్కడికి వచ్చినాక సెర్చ్ చేశాను, సో అప్పుడు తెలిసింది అంటే ప్రస్తుతం అయితే రూమ్స్ అయితే అవైలబుల్లో లేవు. ఆన్లైన్లో అయితే రూమ్స్ మనం బుక్ చేసుకోవాలి. సో గైస్ లోపలికి నడుచుకుంటూ వస్తే ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి మరియు సైకిల్స్ కూడా ఉన్నాయి. ఈ సైకిల్కి అయితే ఎలక్ట్రిక్ వెహికల్కి అయితే పర్ హెడ్ వచ్చేసి 100 rupees తీసుకొని చుట్టూరంగు ఒక రౌండ్ వేసి వస్తాడంట. అలాగే ఎలక్ట్రిక్ సైకిల్స్ కూడా ఉన్నాయి కదా, సైకిల్స్. ఈ సైకిల్స్ అయితే మనకి ఇది 2-in-1 సైకిల్ ఉంది కదా, 2-in-1 సైకిల్ అయితే 150 rupees హాఫ్ అన్ అవర్కి. సో నార్మల్ సైకిల్ అయితే 50 rupees హాఫ్ అన్ అవర్కి. రూమ్స్ అయితే ఐలాండ్ మధ్యలో అంటే చెట్ల మధ్యలో ఉన్నాయి. సో తీసుకోవాలనిపించింది, ట్రై చేశాం కానీ అవైలబుల్లో లేవు. విజయవాడ వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా రండి ఫ్రెండ్స్ ఇక్కడికి. దిస్ ప్లేస్ ఐ మీన్ నాట్ ఫర్ బ్యాచిలర్స్, ఇట్స్ ఓన్లీ ఫర్ కపుల్స్. ఈ అన్న ఇంకొక అన్న, ఈ అన్న ఏమంటున్నాయి ఏమైనా అన్న ఏమో అంటున్నావు? అదే చెప్తున్నాం మేము, నువ్వేమో ఫోన్ మాట్లాడుతున్నావు. అటు సైడ్ వెళ్ళరాదంట. దీని లోపల గ్లాస్ అయితే మొత్తం చేసింది. దీని ఫ్రంట్ నుంచి అయితే మీకు చూపించడానికి ట్రై చేస్తా. దీని లోపల అయితే ఏమో ఉన్నాయి, చిలుకలు అయితే ఉన్నాయి గైస్. బోర్డ్ అయితే ఏం లేదు. సో ఇదే మన పక్షుల ప్రదర్శనశాల. మనకు కనిపిస్తుందా? ఎస్, దీని లోపల అయితే 4 ఉన్నాయి, ఇవి మనకు తెలిసినవే. సో ఇక్కడ బోటింగ్ ఉంది, ఈ బోటింగ్ గురించి అయితే చూద్దాం. ఇదైతే 100% అందరికీ ఆసక్తిగా కనిపిస్తుంది, ప్లస్ ఆసక్తిగా ఉంటుంది. ఇవన్నీ అయితే ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. సపరేట్గా ఈ అన్నతో అయితే మాట్లాడి మీకు దేనికి ఏ ప్రైస్ అనేసి అయితే మీకు చెప్పడానికి అయితే నేను ట్రై చేస్తాను. గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ బోటింగ్ ఎక్కిస్తాం. బోటింగ్ ఎంత తీసుకుంటున్నారు? బోటింగ్ ఇప్పుడు ఇది ఉంది థండర్ బోల్ట్ అని చెప్పేసి జెట్స్కి స్కిట్లు వేస్తారు 500 per person. ఓకే, అయితే మీకు వెళ్తానంటే డిస్కౌంట్ కూడా ఇప్పిస్తాను నేను. ఓకే, ఇది బంపర్ రైడ్, ఈ జెట్స్కి కట్టి లాక్కెళ్తారు అనమాట. ఇది బాగుంటుంది. ఇది ఓకే, ఇది ముగ్గురు కూడా వెళ్తారా? ఒకళ్ళకి 300-400. ఓకే, మీకు ఇదైతే 400కి వచ్చింది సెల్ఫ్ డ్రైవ్. మీరు కూడా డ్రైవ్ చేయొచ్చు, వెనకాల ఆపరేటర్ ఉంటుంది. ఓకే. వావ్, గైస్ టూర్ అయితే ఇక్కడితో ఎండ్ అయిపోయింది. సో ఒక్కరికి వచ్చిన ఖర్చు అయితే ఇవి 3-4 ప్లేసెస్ తిరగబట్టి ఒక్కరికి వచ్చిన ఖర్చు అయితే 800 అయితే వచ్చింది, అంటే 700 చేంజ్ వచ్చింది. సో 1 day ట్రిప్ అయితే ఇది బెటర్ గా. విజయవాడ లింగంపల్లి స్పెషల్ ట్రైన్. సో దర్శనం అయితే బాగానే జరిగింది. అలాగే పార్క్ వివరాలు కూడా వీడియోలో చూస్తున్నారు కదా. సో అన్నీ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను నేను.
ఫుల్ టైర్డ్ గైస్. అవి అనుకున్నంత ఎగ్జైట్మెంట్ అయితే చాలా ఉండే, కానీ అనుకున్నంత ఎంజాయ్ అయితే ఏం చేయలేరు కూడా. సో బ్యాక్ టు హోమ్. బాయ్ ఫ్రెండ్స్.